బంగాళాదుంపలతో పూరీ కూర. ముందుగా బంగాళాదుంపల్ని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కోసుకొని నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. ఒక గిన్నెలో మైదా పిండి, సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం మంచి నూనె కూడా వేసుకుని పిండంతా చేత్తో కలుపుకోవాలి. పిండంతా మనము చేత్తో కలుపుకొని ఇలా పట్టుకొని చూస్తే పిండి ఇలా ఉండాలి. దీంట్లో కొంచెం నీళ్లు పోసి ముద్దగా కలుపుకొని ఒక గిన్నెలో పెట్టుకొని మూత పెట్టి ఉంచాలి. ఈలోపు ఒక కళాయిలో మంచి నూనె వేసి దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసి తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోవాలి చక్కగా. తర్వాత దీంట్లో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, 1 స్పూన్ కారం కూడా వేసి గరిటెతో తిప్పుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అన్నీ చక్కగా మగ్గిపోయి నూనె ఇలా పైకి తేలాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళాదుంపల్ని తోలు తీసి మెత్తగా ముక్కలు చేసుకుని దీంట్లో వేసుకోవాలి. గరిటెతో తిప్పుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లోనే నేను సగం కూర రైస్లోకి తీసేసి సగం కూరలోకి పూరీ కూరలాగా చేస్తున్నాను. ఒక గిన్నెలో 2 స్పూన్లు శనగపిండి వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకుని ఈ బంగాళాదుంపల కూరలో వేసి తిప్పుకోవాలి. గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. గరిటెతో తిప్పుకుని ఇలా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు నూనె కాగినాక మనము ముందుగా చేసి పెట్టుకున్న పూరీలు, ఇవి మైదా పిండితో చేసినవి, గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఎక్కువ గోధుమ పిండితోనే చేస్తాను. ఇవాళ మైదా పిండితో చేసా. ఇవి బేటి పూరీలాగా ఉంటాయి. బాగా పల్చగా తిన్నట్టు కూడా ఉండవు ఇవి. మిగిలిన పూరీలు కూడా మనం నూనెలో వేసి వేయించుకోవాలి. పూరీలన్నీ రెడీ అయిపోయినాక వీటిని ఒక ప్లేట్లో తీసుకుని ముందుగా మనము పూరీ కూరని దీంట్లో ఒక గిన్నెలో వేసుకుని 2 కలుపుకుని ఇంట్లో వాళ్ళకి ఇస్తే చక్కగా తింటారు. బంగాళాదుంపలతో 2 విధాలుగా చేసుకోవచ్చు. సగం కూర రైస్లోకి వండుకుని సగం ఇలా పూరీల్లో కూడా చేసుకోవచ్చు. పిల్లల బాక్సుల్లోకి అన్నిట్లోకి చక్కగా బాగుంటుంది.